హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కొత్త ఛానల్ కదా, కొంచెం సపోర్ట్ చేయండి. ఇంతకుముందు నేను చూపించాను కదా, నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది. బెండకాయ మొక్కలు విత్తనాలు వేసాక చిన్న చిన్నవి వచ్చాయన్నమాట, అప్పుడు చూపించాను. చూడండి, ఇప్పుడు బెండకాయ మొక్కలు మా ఇంట్లో మా గార్డెన్లో అనమాట ఎంత పెద్దగా ఎదిగిపోయాయో. చక్కగా బెండకాయలు వచ్చాయి, చాలా వచ్చాయి అన్నమాట. చాలా బాగున్నాయి. అందుకని చెప్పేసి బెండకాయలు వచ్చిన ఆనందంలో చూపిస్తున్నాను. ఏదైనా కొన్ని బెండకాయలు మార్కెట్లోనే అవి కొన్ని వాటి కన్నా ఇంట్లో స్వతహాగా మన చేతితో మనం పండించుకొని కోసుకొని వండుకుంటే ఆ ఆనందం చాలా బాగుంటుంది అనమాట. నిజంగానా ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, అది చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. మీరు ఇప్పుడు మనం బెండకాయ మొక్కలు ఎలాగా పెంచాలంటే ముందుగా మంచిగా మట్టి వేరేగా ఉండాలన్నమాట. మొక్కలకు సంబంధించిన మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి వేసుకోవాలి. ఏ మట్టి పడితే ఆ మట్టి వేయకూడదు. ఆ మట్టి వేసుకున్నాక తర్వాత అందులోని ఒక 3 ఇంచెస్ అలాగా చిన్న గొయ్యిలా వేసి అందులో మనం విత్తనాలు వేయాలన్నమాట. ఆ విత్తనాలు కూడా ఏమంటారంటే మంచి విత్తనాలు అవి ఉండాలన్నమాట. విత్తనాలు మంచివి అయితే మొక్క కూడా చక్కగా బాగా వస్తుంది. విత్తనాలు బట్టి మొక్క అనమాట. అప్పుడు ఉంచాక గొయ్యి పెట్టేస్తాం కదా, 3 ఇంచెస్ అలాగా ఆ గోతులోని విత్తనాలు వేయాలన్నమాట. వేసాక అలా రోజు కూడా ఉదయం సాయంత్రం కొంచెం వాటర్ జల్లాలన్నమాట. ఎక్కువ ఎండ తగలకూడదు. ఎక్కువ ఎండ తగిలితే సరిగ్గా బెండకాయ మొక్కలు రావన్నమాట. కొంచెం నీడ ఉండే ప్రదేశంలో అలా చూసుకోవాలి. ఓకేనా? తర్వాత ఒక 4 వారాల లోపు ఇలా మొక్కలు ఎదిగి వైట్ పువ్వు వస్తుంది అనమాట. చూసారా? ఆ పువ్వు వచ్చాక అప్పుడు బెండకాయలు వస్తాయి అనమాట. మనకి రోజు కూడా ఉదయం సాయంత్రం కొంచెం వాటర్ ఇవ్వాలి. తర్వాత మనం ఉల్లిపాయల తొక్కలు అవి ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం పేడ నీళ్ళు అవి ఉంటాయి కదా, ఆవు పేడ నీళ్ళు అవి కూడా వేసుకోవాలి. అప్పుడు మొక్కలు కూడా బాగా బలంగా తయారయ్యి మంచిగా బెండకాయలు ఫాస్ట్గా వచ్చాయి అనమాట. చూసారా? నాకైతే సూపర్గా ఆనందంగా ఉంది మా బెండకాయలతోనే. ఇవి సాంబార్లోకి నేను వాడుకున్నాను. ఇప్పుడు నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా?